బెనిఫిషరీసా? అంటే వీళ్ళకు అమౌంట్ పడిందా? మీరు అప్లై చేసుకున్నారమ్మా? పడిందా ఫస్ట్ డెలివరీకి? పల్లె పల్లె కూర్చోండి. ఫస్ట్ డెలివరీకి పడి ఎంత పడిందమ్మా? డెలివరీ తర్వాత 2000 వస్తుంది. మీకు పడిందమ్మా ఏమన్నా? అప్లై చేశారా? మీరు అప్లై అందుకోసం జరిపించారా? ఇప్పుడు మీ పరిధిలో సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే 6000 రూపాయలు పడే పథకంలో ఎవరికన్నా వచ్చాయమ్మా డబ్బులు? ఇద్దరికి వచ్చాయి. ఇప్పుడు పడలేదు అనేదానికి యాక్చువల్గా మాకు పడలేదు అంటారు కొంతమంది. వాళ్ళకు మన దగ్గర ఎందుకు పడలేదు అనే ప్రూఫ్ ఏమన్నా మనం ఐడెంటిఫై చేయొచ్చా? యాక్చువల్గా ఏంటంటే సార్, బ్యాంక్ ఐడి అంటే ఆధార్కి లింక్ బ్యాంక్ ఒకటి ఉంటుంది సార్ వాళ్ళ దగ్గర కొన్నిసార్లు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి సార్. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేడీ ఉన్నారు సార్, తినకి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది సార్. తను జనరల్గా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు. సో చెక్ చేయడం కూడా తను ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కిందనే చెక్ చేస్తున్నారు. వేరే మల్టిపుల్ అకౌంట్ దాంట్లో పోయి పడి ఉండొచ్చు. ఇప్పుడు ఈ అకౌంట్ ఉన్నట్టు తను అంటే ఇప్పుడు లాస్ట్ 2.0కు ముందు సర్నేమ్తో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటివి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేదు. సర్నేమ్తో సంబంధం లేదు, ఓన్లీ ఆధార్ కార్డు బేస్డ్ ఆన్ ఆధార్ కార్డు. ఓకే. తీసుకో. ఓకే, ఆధార్ కార్డ్ మ్యాచ్ చేసుకునేది సిస్టంలో ఆటోమేటిక్గా. ఇప్పుడు క్లోజ్ అయిపోయింటుంది ఆధార్ కార్డుతో లింక్ ఉండే అకౌంట్, వాళ్ళు వాడరు అసలు, క్లోజ్ అయిపోయింటుంది. అయినా దాంట్లో పోయి పడుతుంది. అది ఏ అకౌంట్లో పడింది అనే విషయం ఏమైనా మనకు ఐడెంటిఫై? బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఒకవేళ వీళ్ళు ఆశా వర్కర్లు వచ్చి అడిగినప్పుడు ఇది చూసి మీరు అది చూసి చెప్తారా ఈ అకౌంట్లో పడిందమ్మా? బ్యాంక్ నేము అండ్ అకౌంట్ నెంబర్. మీరు అట్లా ఎవరికైనా ఇంటిమేషన్ ఇస్తారమ్మా? ఇచ్చారా ఎవరికైనా ఇట్లా పడిన వాళ్ళకు? ఇదమ్మా యూనియన్ బ్యాంక్లో ఉంది మీకు, ఆ అకౌంట్ మరి వాడుతున్నారో లేదో తెలియదు, ఆ లింక్ అయింది కాబట్టి దాంట్లో పోయి పడింది అని. ఎందుకంటే మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆశా వర్కర్స్ కానీ మాకు కంప్లైంట్ ఏంటంటే మాకు పడలే అంతే. మేము ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అమ్మా ఇది పరిస్థితి అనే విషయం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు అంగన్వాడీ సెంటర్స్కు విజిట్ చేసి అక్కడ తీసుకుంటారా కొన్ని డేటా? వీళ్ళ ప్రెగ్నెంట్ లేడీస్కు అంగన్వాడీస్కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదా, అక్కడ కొన్ని కలెక్ట్ చేసుకుంటారా? రాని వాళ్ళకు ఇప్పుడు నేనేమంటున్నానంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు విలేజెస్లో. ఇప్పుడు మనకు పీస్ సెంటర్ ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉంది, ఆశా వర్కరు ఇక్కడ వాళ్ళకి దగ్గరలో లేనిటి ఏమో వాళ్ళ లాగిన్లోనే కొన్ని చేసుకుంటారు కదా. చేస్తారు. మామూలుగా గతంలో ఒక 1 year బ్యాక్ ఎక్కువ అంగన్వాడీ సెంటర్స్లో కలెక్ట్ చేసుకునేవాళ్ళు ఆశా వర్కర్లు ఈ డీటెయిల్స్. ఇప్పుడు డోర్ టు డోర్లోనే మీరు కవర్ చేసేస్తారు, మీరు అక్కడే తీసేసుకుంటారు. అంగన్వాడీ సెంటర్స్తో పెద్దగా పని లేదు, ఓన్లీ వాళ్ళకి ఏదైనా అనిమా గినిమా అంటే ట్యాబ్లెట్ ఇవ్వడం తప్ప. ఈ పిఎం మాతృవందన యోజన అనే ప్రోగ్రామ్ అయితే మీరు డైరెక్ట్గా మీ పరిధిలో ఉండే హౌస్ హోల్డ్స్లోనే కలెక్ట్ చేసుకుంటారు, అన్నీ ఫిల్అప్ చేసుకుంటారు. రేషన్ కార్డు తీసుకోవడం కానీ ఇవన్నీ. నైస్, వెరీ గుడ్ అమ్మా. మీరు శ్రద్ధగా కొంచెం కలెక్ట్ చేయండి అవన్నీ, ఎందుకంటే సింపుల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు, మనం ఇది పెద్ద పని కూడా కాదు, ఏదో చేస్తే వాళ్ళకి ఏదో చేదోడు వాదోడుగా ఉంటాయి ఆ డబ్బులు. ఎస్, అంతా బాగున్నారా? వెరీ గుడ్. సర్వీస్ చేయండి అమ్మా, వైద్య సేవలు చాలా ఇంపార్టెంట్. యా